హలో ఎవరీవన్, దిస్ రేవన్. ఇవాళ టాపిక్ ఏంటంటే డైకిన్ ఏసీ 1.5 టన్ 3 స్టార్ లాస్ట్ 1 ఇయర్గా ఏసీని యూజ్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ మార్చ్ 29th అనుకుంటా ఈ ఏసీ నేను కొన్నాను. ఇప్పుడు చూసుకుంటే మార్చ్ 10th ఈరోజు డేట్ మనకి ఆల్మోస్ట్ నియర్లీ 12 నెలలు ఈ ఏసీని వాడినా. ఈ 12 months నా ఎక్స్పీరియన్స్, ఎలక్ట్రిసిటీ కానీ, కూలింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, సర్వీస్ ఎక్స్పీరియన్స్ కానీ, ఎందుకంటే 2023లో లాంచింగ్ కదా ఏసీ, ఆ ఏసీనే 2024లో కానీ, 23లో కానీ, 25లో కానీ అదే ఏసీని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇది 1.5 టన్ 3 స్టార్ అండ్ 1.5 టన్ 5 స్టార్ కూడా మనకి సేమ్ ఏసీనే. మేబీ ఆ స్టార్ రేటింగ్ అండ్ కూలింగ్ కెపాసిటీ చేంజ్ అవుతుంది, మిగతా అంతా సేమ్ టు సేమే. మీరు ఈ ఏసీ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకున్నారంటే మోస్ట్లీ 2 ఏసీల గురించి మీరు తెలుసుకున్నట్టే. సో ఏంటి నా ఈ 1 year ఎక్స్పీరియన్స్లో మీతో ప్రతి ఒక్క విషయం కూడా షేర్ చేసుకుంటా. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. కమింగ్ టు రివ్యూ, ఇది రివ్యూ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మనము ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను మెన్షన్ చేస్తాను, ఓకేనా? అన్బాక్సింగ్ దగ్గర నుంచి మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి ఇండోర్ యూనిట్తో పాటు మనకి రిమోట్ ఇస్తున్నారు అండ్ ఫిల్టర్ ఇస్తున్నారు అండ్ 2 AAA బ్యాటరీస్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తానని చెప్పుకోవచ్చు. అండ్ అవుట్డోర్ యూనిట్లో చూసుకుంటే మనకి అవుట్డోర్ యూనిట్తో పాటు 3 మీటర్ కాపర్ పైపు అండ్ 3 మీటర్ పవర్ కేబుల్ అయితే మనకి అవుట్డోర్ యూనిట్తో ఇస్తున్నారు. సో ఇది ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే. కానీ ఒక్కటి ఇక్కడ ఎంటైర్ మిస్ అవుతాను, ఏం తెలుసిన ప్లగ్, మనకి ప్లగ్ కనెక్ట్ చేస్తాం కదా ఇండోర్ యూనిట్, ఆ ప్లగ్ అయితే మిస్ అవుతుంది. అది కూడా ఇచ్చింటే బాగుంది నా ఒపీనియన్. బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి డైకిన్ ఏసీ కొంచెం వెనక ఉంటుందని చెప్పొచ్చు, క్వాలిటీ పరంగా కాదు, డిజైన్ పరంగా మాత్రం. ఎందుకంటే ఎల్జీ కానీ, శాంసంగ్ కానీ, రీసెంట్గా వస్తున్న పానాసోనిక్ కానీ చాలా ఏసీతో కంపేర్ చేసుకుంటే అవి చాలా మోడర్న్ లుక్, పాలిష్గా, ట్రెండీగా ఉంటుంది. ఈ మన ఏసీ ఒక చెత్త లుక్ అని చెప్పను, బాగుంటుంది, బట్ అంత ట్రెండీ లుక్ అయితే మాత్రం మనకి డైకిన్ ఏసీ ఇవ్వదు అని చెప్పుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇండోర్ యూనిట్ మనకి చాలా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం అయితే మనకి లేదు. అండ్ 2 వస్తుంది అనమాట వింగ్స్, మనకి 4-way స్వింగ్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది ఇండోర్ యూనిట్ కూడా. అండ్ అవుట్డోర్ యూనిట్ కూడా మనకి చుట్టూ మనకి కాపర్ ఫిన్సే ఉంది. ఇది అల్యూమినియం వాడడం చాలా వరకు తగ్గిపోయిందిలేండి. ఆల్మోస్ట్ ఈరోజు వస్తున్న చాలా ఏసీస్లో మనకి కాపర్ కాయిల్స్ యూజ్ చేస్తున్నారు, దాంతో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఏసీ బుక్ చేసినప్పుడే నాకు ఇన్స్టాలేషన్ కాస్ట్ అక్కడ మెన్షన్ చేస్తున్నారు 1600 లాస్ట్ ఇయర్, బట్ ఈ ఇయర్ మనకి 1800 నుంచి 2000 రూపాయలు అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి ఆ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మనం కొనుక్కోవాలి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 2000 రూపాయలు మీకు ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే మాత్రం మీరు యావరేజ్గా పెట్టుకోండి ఈ ఏసీ మీరు కొన్నారంటే. ఈ ఏసీ యొక్క రిమోట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది బ్యాక్ లైట్తో వస్తుంది. బటన్ ప్రెస్ చేయగానే ఒక ఆరెంజ్ లైట్ అయితే మనకి డిస్ప్లేలో వెలుగుతుంది, అది బాగుంది. కాకపోతే ఏంటంటే ఛార్జింగ్ ఎక్కువ లాగేస్తుంది రిమోట్. ఆల్మోస్ట్ ఇది 3 సార్లు వేసిన ఈ సంవత్సరంలోని సెల్లులు ఈ రిమోట్కి 3వ సారి వేసినాను. నేను ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాను అనుకోండి, బట్ ఛార్జింగ్ ఎక్కువ లాగుతున్నట్టుగా నాకైతే అనిపించింది. అండ్ ఇంకొకటి బెటర్ థింగ్ ఏం తెలుసు, ఇది రేడియం, ఈ బటన్స్ అంతా కూడా రేడియం అనమాట. నైట్ టైంలో మనకి రిమోట్ చేతి తీసుకున్నప్పుడు ఎక్కడుంది రిమోట్ అని ఈజీగా మనం అవైలబిలిటీ తెలుసుకోవచ్చు. అండ్ ఇదేం బ్యాక్ లైట్ కాదు, రేడియంతో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా. అండ్ బ్యాక్ లైట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక మంచిగా ఉందని మనం చెప్పొచ్చు ఎంటైర్ రిమోట్ విషయంలో. ఈ ఏసీ యొక్క మోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది పవర్ చిల్ మోడ్ గురించి. ఎందుకంటే ఈ పవర్ చిల్ మోడ్ అన్ని ఏసీస్లో ఉంటాయి, ఎల్జీలో, శాంసంగ్లో, పానాసోనిక్లో, వర్ల్పూల్లో అన్ని ఏసీస్లో ఉంటాయి. బట్ దీంతో కూడా ఉంది ఏంటంటే ఆ ఫుల్ కెపాసిటీ రన్ అవుతుంది, మనకి ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. దానికోసం ఈ పవర్ చిల్ మోడ్ యూస్ చేసుకుంటాం. ఎక్కడైనా మన బయట ఎండలో బయట వెళ్ళి వచ్చిన వెంటనే చల్లగా ఏసీ కలతాలనుకుంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం మనకి. బట్ పవర్ చిల్ మోడ్లో మాత్రం ఫాస్ట్గా కూల్ అవుతుంది మనకి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పవర్ చిల్ మోడ్ మీరు ఆన్ చేసినారంటే నాయిస్ కూడా మనకి అలానే ఉంటుంది, ఎందుకంటే ఫ్యాన్ అనేది చాలా ఎక్కువ ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వాండా ఎయిర్ ఫ్లో అంటారు. ఏంటంటే ఇది మనకి డైరెక్ట్గా ఏసీ గాలి మన పైన పడకుండా, నార్మల్గా చిన్నపిల్లల పైన డైరెక్ట్ ఏసీ గాలి పడకూడదు అంటారు కదా. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, లేదా మీకు కూడా ఏసీ గాలి మనం పడుతూ ఉంటే ఒక విధంగా అన్వయంగా అనిపించినప్పుడు క్వాండా ఎయిర్ ఫ్లో మీరు పైకి అంటే పైకి ఎయిర్ కొట్టి రూమ్ మొత్తం అలానే స్ప్రెడ్ అవుతుంది, ఎయిర్ కూల్ అవుతుంది. మన పైన పడినట్టే ఉండదు కానీ బట్ రూమ్ మొత్తం కూల్గా ఉంటుంది. దీన్ని మనం క్వాండా ఎయిర్ ఫ్లోగా అంటాము. యాక్చువల్లీ ఇది క్వాండానా ఏందన్నా నాకు తెలియదు, బట్ స్పెల్లింగ్ అయితే ఇక్కడ వేస్తాను, మీరు చదువుకోండి. అది నేను తప్పు చెప్తున్నానేమో కూడా నాకు తెలియదు. ఇంకా మనకి అన్ని ఏసీలో ఉన్నట్టుగానే మనకి ఫ్యాన్ ఓన్లీ మోడ్ ఉంది. సో దాన్ని యూస్ చేస్తే మనకి బయట ఉండే కంప్రెసర్ ఆన్ అవ్వకుండా ఓన్లీ ఫ్యాన్ ఇంట్లో ఉండే ఎయిర్ని మనం సక్ చేసి అట్లా వదులుతూ ఉంటుంది. దానికి మనం ఫ్యాన్ ఓన్లీ ఎయిర్ మోడ్ అంటాం. అన్ని ఏసీలో ఇదే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, దాంతో కూడా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి డ్యూ క్లీన్ మోడ్. ఇట్స్ నథింగ్ బట్ 90 minutes రన్ అవుతుంది. ఆ కాయిల్స్ని బాగా ఫ్రీజ్ చేసి, లోపల ఉంది కదా కాయిల్స్, ఆ కాయిల్స్ని బాగా ఫ్రీజ్ చేసి సడన్గా కూల్ చేస్తుంది. ఆ నీళ్లు కారి ఆ డస్ట్ అంతా బయట పోతుంది. వీళ్ళు దాన్ని డియో క్లీన్ మోడ్ అంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 90 minutes అవుతుంది అనుకుంటా దీన్ని రన్ అవ్వడానికి. బట్ ఓకే, రన్ చేసినప్పుడు ఎవరు రూమ్లో ఉండకపోతేనే బెటర్, ఎందుకంటే చాలా ఎక్కువ చల్లగా ఉంది రన్ చేసినప్పుడు. మీకు ఓకే అనుకుంటే యూ క్యాన్. అండ్ 4-way స్వింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి.
చూడాలి, ఎందుకంటే చాలా ఏసీలో మనకు 4 వే స్ప్రింగ్ వస్తూ ఉంటుంది. దీంతో కూడా మనకు 4 వే స్ప్రింగ్ ఉంది. బట్ ఇప్పుడు చూడండి, ఇలా వెళ్తూనే ఇలా రావాలి కదా, ఓకేనా, సరే ఇలా ఓకే, ఇలా వెళ్తూ ఓకే, సో ఇలా రాదనమాట. సో అట్ ఏ టైము రెండు ఒకేసారి వర్క్ అవ్వదు, ఇలా వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇలా వెళ్తుంది. సో దీన్ని వీళ్ళు 4 వే స్ప్రింగ్ అంటున్నారు. ఓకే, బాగానే వర్క్ అవుతుంది, బట్ అట్ ఏ టైం రెండు వర్క్ అవుతా ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఈ 4 వే స్ప్రింగ్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే, రూమ్ మొత్తం అందరికీ చల్లగా పడుకోవడం, అందరూ హాల్లో పడుకోవడం, హాల్లో ఏసీ బిగించినామంటే అందరికీ ఏసీ వెళ్ళాలి కదా, చల్లగా గాలి వెళ్ళాలి కదా, దానికోసం యూస్ చేస్తాము. సో ఇది ఒకటి అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా అన్ని ఏసీసీలో మనం సెట్ చేసుకునేలాగానే టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ నైట్ టైంలో మనకి ఎంతసేపు కావాలన్నా టైమర్ సెట్ చేసుకోవచ్చు. అది కూడా మన రిమోట్ యూస్ చేసుకుని సెట్ చేసుకుని అవుతుంది. ఇక్కడ ఉంటే ఇంకా కింద మనకి టైమర్ ఆన్ ఉంది కదా, అక్కడ పెట్టుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేస్తా ఉంటే 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ అలా వెళ్తూ ఉంటుంది. సో అది కూడా బాగానే వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే, ఈ ఏసీ ఒక డిస్ప్లే మాడుకుంటే 3 వే డిస్ప్లే అంటారు. ఇట్స్ నథింగ్ బట్ ఇది ఒక డిస్ప్లేనే, కాకపోతే ఏం తెలిసిన ఒకసారి మీరు లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఆ ఏసీ ఎంత కెపాసిటీ రన్ అవుతుందో చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రూమ్ చిన్నగా ఉంది, మనం 1.5 టన్ ఏసీని తీసుకున్నాము, అది 100% కెపాసిటీలో రన్ అవుతున్న అవసరమే లేదు, ఒక 50%లోనో 70% రన్ అవుతుంది కదా, ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. సో అలాగా అక్కడ చూపిస్తుంది అనమాట ఎంత పర్సెంటేజ్లో రన్ అవుతుందని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. లేదు మనం 24 డిగ్రీస్ పెట్టేసినాము, రూమ్ మొత్తం చల్లగా అయిపోయింది, బట్ కంప్రెసర్ రన్ అవుతూ ఉంటుంది కదా, 20%తో 10%తో రన్ అవుతూ ఈ రూమ్ని కూల్ చేస్తూ ఉంటుంది. సో ఆ పర్సెంటేజ్ని ఆ డిస్ప్లేలో చూపిస్తూ ఉంటుంది. అది కాకుండా మనకి ఈ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది కూడా అక్కడ చూపిస్తుంది. ఇది చాలా మంచిగా అనిపించింది. యూజువల్గా మేము టెంపరేచర్ కోసం గన్స్ పెట్టుకొని వాడుతూ ఉంటాం అనమాట. ఐ మీన్ ఫోన్ కోసం కొన్నాం లేండి అది. సో దాన్ని వాడుతున్నప్పుడు చెక్ చేసుకోవచ్చు మనం ఎంత టెంపరేచర్ ఉంది, రూమ్ టెంపరేచర్ అని చెప్పేసి. బట్ వాళ్ళు దాన్ని అక్కడే ఇంప్లిమెంట్ చేయడం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అది కాకుండా మనం ఎంత టెంపరేచర్ పెట్టినాం అనేది కూడా అక్కడ చూపిస్తుంది. దీన్ని వాళ్ళు 3 వే డిస్ప్లే అంటున్నారు. ఆ నైట్ టైంలో మీకు వద్దనుకుంటే ఆ డిస్ప్లేని కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు లాంగ్ ప్రెస్ చేస్తే. ఈ డిస్ప్లే బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఈ మోడ్లు, ఈ స్విచ్లు, రిమోట్లు అన్నీ పక్క పెట్టేసి ఎందుకు మనం ఏసీ కొనేది? కూలింగ్ కోసమే కదా. ఆ కూలింగ్ ఎలా ఉందో చెప్పురా అంటే మాత్రం నిజంగానే ఇది వచ్చి ఒక 180 ఫీట్ కదా మన రూమ్. 180 ఫీటా? 180 స్క్వేర్ ఫీట్స్. ఈ రూమ్ మనకి ఎంటైర్ మనకి 180 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ యాక్చువల్గా మనకి 1.5 టన్ ఇది, కాకపోతే 5000 వాటే ఉంటుంది కూలింగ్ కెపాసిటీ. 5000 వాట్ ఉన్నప్పుడు మనం బిలో 150 ఉన్నది తీసుకుంటే బెటర్. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఏసీ కొనిందే వేరే రూమ్కి. సో అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. వెంటనే ఏసీ కొన్న ఒక 1 వీక్లోనే నేను షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇంకా వేరే గత్యంతరం లేకుండా ఇది వాడుతున్నాము. సో ఈ 180 స్క్వేర్ ఫీట్లో కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం ఇప్పటి వరకు లేదు. ఎక్కడ మాకు పెద్ద రూమే, చిన్న ఏసీగా ఉంది, అట్లాంటి ఇష్యూస్ అయితే నాకు లేదు. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల్లో రూమ్ కూల్ చేసేస్తుంది, ఆటోమేటిక్ కంప్రెసర్ రన్ అవుతూ ఉంటుంది. మేము ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఒక వింటర్ టైంలో కూడా ఈ లైట్స్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు మాత్రం ఒక 1 or 2 అవర్స్ మేము వీడియో రికార్డ్ చేసుకుని ఆన్ చేస్తాము, మిగతా నుంచి ఆఫ్ చేస్తాము. బట్ ఈ వింటర్ వదిలేసి రైనీ సీజన్ కానీ, నార్మల్గా మనకి శీతాకాలం కానీ, ఈ సమ్మర్ టైం కానీ, సమ్మర్ టైంలో ఇంకా ఎక్కువ యూస్ చేస్తాం అనుకోండి. యావరేజ్గా మేము ఏసీని 4 to 6 అవర్స్ మధ్యలో ఖచ్చితంగా అయితే ఈ ఏసీని మేము యూస్ చేస్తూ ఉంటాము. ఎక్సలెంట్ కూలింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఎయిర్ త్రో గురించి మాడుకుంటే కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి, ఈ రూమ్లో ఉన్న ప్రొడక్ట్స్ కూడా మన ఏసీ యొక్క కూలింగ్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ ఈ రూమ్లో ప్రొడక్ట్స్ ఏం లేదు, టేబుల్, బ్యాక్ సీట్ ఉంది, కొన్ని లైట్స్ ఉన్నాయి, సిస్టమ్ ఉంది. సిస్టమ్ ఆన్ చేసినా కూడా మేము ఏసీ ఆన్ చేసుకుంటాం, ఎందుకంటే వేడి ఎక్కకూడదని చెప్పేసి. సో అంతే, ఒక 2 బెంచులు, ఒక సిస్టము, 2 చైర్లు, ఇలాంటి ఇన్నే ఉంది కాబట్టి ఈజీగా ఈ రూమ్ అయితే కూల్ చేస్తాను. బట్ నేను మీకు సజెస్ట్ చేసేది, మీ రూము 150 స్క్వేర్ ఫీట్ ఉంటే మాత్రమే నేను ఇది సజెస్ట్ చేస్తాను. కానీ 150 కన్నా పైన ఉంటే 1.5 టన్ డైకినే ఉంది కదా 5 స్టార్ది, దాన్ని తీసుకోండి మనకి. ఎందుకంటే యాక్చువల్ 1.5 టన్ 5280 వాట్ ఉంటుంది మనకి కూలింగ్ కెపాసిటీ అనేది. సో కూలింగ్లో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే మాత్రం ఈ 1 ఇయర్లో ఎక్కడ నాకు డోకా అయితే మాత్రం లేదు. బట్ ఫ్రీక్వెంట్గా ఒక 15 డేస్ కానీ 1 మంత్ కానీ ఆ ఫిల్టర్ని క్లీన్ చేసుకుంటా ఉండండి, మనకి ఆ కూలింగ్ ఎఫిషియన్సీ బాగుంటుందని చెప్పగలుగుతా. ఇంకా ఎయిర్ ఫ్లో వచ్చి మాడుకుంటే, నేను ఎల్జీ ఏసీని చూస్తున్నాను, వేరే సామ్సంగ్ ఏసీ కూడా చూస్తున్నాను వేరే చోట్ల నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో. బట్ నాకు డైకిన్లో ఎక్సలెంట్గా ఉంది ఎయిర్ ఫ్లో. దానికన్నా నాకు బెటర్గా అనిపించింది డైకిన్లో ఎయిర్ ఫ్లో వచ్చి మాడుకుంటే మాత్రం. సో ఆల్మోస్ట్ ఏసీ పెట్టినప్పటి నుంచి ఈ గోడ వరకు ఒక 15 ఫీట్ ఉంటుంది. 15 ఫీట్ అక్కడి నుంచి కూడా ఇక్కడ వరకు కూడా మనకి ఎయిర్ ఫ్లో ఉంటుంది. సర్లే, 15 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. సో ఈ 15 స్క్వేర్ ఫీట్లో కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎయిర్ ఫ్లో అయితే మాత్రం ఉంది. ఆ మూల పడుకున్నా, ఈ మూల పడుకున్నా, ఎక్కడ పడుకున్నా కూడా మనకి ఎయిర్ ఫ్లో అనేది ఎక్సలెంట్గా ఉంటుంది, దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు. కాకపోతే నాయిస్ లెవెల్స్ 38 dB అంటారు వాళ్ళు. యాక్చువల్గా నాయిస్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుంటే, కాకపోతే ఏం తెలిసిన ఆ 38 dB అనేది స్టార్టింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు. బట్ కొంచెం నాయిస్ పెరిగిందనే ఒక ఫీలింగ్ మాత్రం నాకు వస్తుంది. ఎందుకంటే మేము వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాం, సైలెంట్గా ఉండాలి కాబట్టి ప్రాబ్లం ఇప్పటికి కూడా పెద్ద ప్రాబ్లం లేదు. లిటిల్ బిట్ పెరిగిందేమో
అని ఒక్కటే నాకు అనిపించింది. బట్ పవర్ చిల్ మోడ్ ఆన్ చేసుకుంటే మాత్రం ఆబ్వియస్లీ నాయిస్ వస్తుంది. దాన్ని ఆన్ చేసుకొని నేను వీడియో మాత్రం రికార్డ్ చేయలేను. నెక్స్ట్ కరెంట్ బిల్ గురించి మాట్లాడుకుంటే ఈ 12 monthsలో ఆల్మోస్ట్ మాకు 500 నుంచి స్టార్ట్ అయితే 800 వరకు మాకు కరెంట్ బిల్ అయితే వేరే అవుతా ఉంది. మినిమం 500 రూపీస్ అయితే మన బిల్ వస్తుంది. సో 500తో స్టార్ట్ అయితే 700, 800, మాక్సిమం 850 రూపాయలే మనకు వచ్చింది హైయెస్ట్ కరెంట్ బిల్. ఇది కూడా అది కూడా నేను 2 నెలలు కరెంట్ బిల్ కట్టకుండా ఉంటే అరియర్స్ అన్ని కలిపి 800 రూపాయలు ఏమో వచ్చింది కరెంట్ బిల్లు. సో ఒక 700 రూపాయల నుంచి 800 రూపాయలు ఒక రోజుకి మీరు 6 గంటల మీరు ఏసీ యూస్ చేసినారంటే సో యావరేజ్ చెప్తున్నా సో 700 to 800 మధ్యలో వస్తుంది. ఇంకెవరైనా కూడా డైకిన్ ఏసీ యూస్ చేస్తా ఉంటే మీ కమెంట్స్ కూడా మెన్షన్ చేయండి, మన వాళ్ళు చూసి తెలుసుకుంటారు మీ సైడ్లో ఎంత కరెంట్ బిల్ ఉందని చెప్పేసి కూడా. సో ఇది ఎంటైర్ రివ్యూ మాట్లాడుకుంటే బట్ ఈ ఏసీ కొనడానికి నాకు కొన్ని రీజన్స్ ఉంది. ఏంటంటే నేను ఎలా చూస్తానంటే డైకిన్ ఏసీ అనేది రిలయబిలిటీ బాగుంటుంది. మనకి కాల్స్ టొయోటా కార్స్ ఎలా అంటామో మనం ఏసీస్లో డైకిన్ ఏసీ ఎలా అంటాం, ఐ మీన్ మిట్సుబిషి కానీ హిటాచి కానీ. బట్ అవన్నీ కూడా నా అవుట్ ఆఫ్ ది బడ్జెట్ ఉంది. ఇది నాకు వచ్చింది 32,000కి ఏసీ లాస్ట్ ఇయర్ ఆఫర్లో నేను కొన్నప్పుడు. సో అలాగా హిటాచి కానీ మిట్సుబిషి కానీ అండ్ ఓ జనరల్ ఇవన్నీ కూడా బాగుంటుంది, లేదని చెప్పలే. బట్ అవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది బడ్జెట్. ఓకే, సో ఇది నేను కొనడానికి అలా రీజన్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, లాస్ట్ ఇయర్ నేను కొనేటప్పుడు అల్యూమినియం కాపర్ కాయిల్ ఖచ్చితంగా ఉండాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, 5 years పీసీబీ వారంటీ ఉండాలనుకున్నా. అండ్ పాయింట్ నెంబర్ 3, సర్వీస్ ఆఫ్టర్ సేల్స్ సర్వీసు అది బెటర్గా ఉండాలని నేను థింక్ చేసినాను. ఈ సిటీలో ఉంటాను కాబట్టి నాకు పెద్ద మేజర్ ప్రాబ్లం లేదు. నేను ఒక సర్వీస్ చేయించినాను, ఇంకో సర్వీస్ దీన్ని చేయించాలి. సర్వీస్ అంటే నథింగ్ బట్ ఫ్రీ సర్వీస్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు, మనం ఏదైతే క్లీన్ చేస్తాం ఆ ఫిల్టర్స్ని దాన్ని క్లీన్ చేస్తారు, ఏసీ మొత్తం కొట్టెత్తుకొని తొచ్చేసి అవుట్డోర్ కూడా దుమ్ము ఉంటుంది కదా వీటన్నింటిని పైన తొచ్చేసి వెళ్ళిపోతారు. దాన్ని వాళ్ళు సర్వీస్ అంటారు, ఫ్రీ సర్వీస్ అంటారు. ఇట్స్ నాట్ ఏ సర్వీస్, దాన్ని మనం కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సర్వీస్ అంటే నేను టెస్ట్ చేసిన ఎలా ఉంటుందో చెప్పేసి. ఈరోజు ఫోన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా నాకు సర్వీస్కి అయితే అపాయింట్మెంట్ ఇచ్చేసినారు. వచ్చినారు కూడా వాళ్ళు యాక్చువల్గా కాల్ చేసి తొందరగా వచ్చి చేసి అయితే వెళ్ళినారు. అమెజాన్లో కొన్న బిల్ చూపిస్తే ₹1 కూడా నా దగ్గర ఛార్జ్ చేయలేదు. చాలా పొలైట్గానే ఉంది. సర్వీస్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే మాత్రం మనకు లేదని చెప్పుకోవచ్చు డైకిన్ సైడ్ నుంచి. నెక్స్ట్ కూలింగ్ కెపాసిటీ. నేను 1.5 ton 3 star కొంటున్నప్పుడు వేరే బ్రాండ్స్ నేను చెక్ చేసినప్పుడు ఎల్జీ, సామ్సంగ్ చెక్ చేసినప్పుడు 4400 వాట్ మాత్రమే ఉంది కూలింగ్ కెపాసిటీ. ఒక్క డైకిన్లో మాత్రమే మనకి 5000 వాట్ ఉంది, అంటే నియర్లీ 1.4 ton. సో 1.5 ton దగ్గరగా ఉండేది మనకి డైకిన్ ఏసీనే 3 starలో. సో అందుకనే నేను డైకిన్ ఏసీ నాకు బెటర్గా అనిపించింది 1.5 ton 3 starలో. అండ్ 5 starకి 3 starకి ఆల్రెడీ నేను ఒక క్యాలిక్యులేషన్ వేసి చూపించాను ఎంత కరెంట్ బిల్ వస్తుంది, ఏది మనం కొనుక్కోవచ్చు అని చెప్పేసి. ఆబ్వియస్లీ మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా పైన కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చింటారు, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఆ వీడియోలో 3 starకి 5 starకి వచ్చే కరెంట్ బిల్ వేరియేషన్స్ కానీ నెట్ కెపాసిటీ ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలని సో ఎవ్రీథింగ్ కూడా ఆ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో వెళ్ళి చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా ఏసీ బయ్యింగ్ గైడ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్, వారంటీ గురించి కానీ మనకి ఎయిర్ ఫ్లో గురించి, ఎయిర్ త్రో గురించి కానీ మనం ఎలా చెక్ చేయాలి, ఒక బ్రాండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మెన్షన్ చేస్తూ ఒక వీడియో నేను చేస్తాను. అండ్ బెస్ట్ ఏసీస్ను, యాక్చువల్ నెట్ కెపాసిటీ ఏంటి, యాక్చువల్ నెట్ కెపాసిటీ ఉన్న ఏసీస్ కానీ మీ రూమ్కి సెట్ అవుతుంది 150 square feet లోపల ఉంటే మనం ఏ ఏసీ తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను. స్టేషన్ ఫర్ దట్. అవన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మోర్ అప్డేట్స్ కోసం. సో ఇది గైస్ డైకిన్ ఏసీ 2025, యాక్చువల్గా 2025 కాదు 2023 ఒక మోడల్, బట్ మనం చేస్తున్న 2025లో రివ్యూ. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ ఎప్పుడైనా చేస్తాను. మీకు ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. దిస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.